హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఒక మంచి టిప్ అనేది షేర్ చేస్తున్నానండి. ముఖ్యంగా మనకు ఆడవాళ్ళందరికీ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ కూడా ఇలా తలలో పేలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా. మనము బయటికి వెళ్ళినా కూడా మనము ఎక్కువగా చాలా చిరాకుగా ఉండి ఎక్కువగా తలంతా గీగుతూనే ఉంటాము. ఇలా మనకి తలలో పేలు ఉన్నప్పుడు పోషకాలన్నీ కూడా అవి తీసేసుకుని చుట్టుకుండేటటువంటి కుదుళ్ళు ఉంటాయి కదండి, ఆ కుదుళ్ళని బలహీనంగా చేస్తాయి. దాంతో మనకి కుదుళ్ళు అనేవి బలహీనమైపోయి మనకి జుట్టు అనేది త్వరగా రాలిపోతుందండి. అంతేకాకుండా ఈ పేలు ఎంత దువ్వినా కూడా పోకుండా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి కదండి. ఇలా చిన్న చిన్న పేలు అనేవి మనకి చాలా దురదను పెట్టిస్తాయి కదండి. మనం ఎప్పుడు చూసినా తలలో చేతులు పెట్టి గోగుతూనే ఉంటాం కదా. అలాంటప్పుడు సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఎలాంటి కెమికల్స్ లేకుండా 4 రకాలైనటువంటి హోమ్ రెమెడీలు చెప్తానండి. ముందుగా ఫస్ట్ రెమెడీ అండి, ఇలా ఒక వెల్లుల్లిపాయను తీసుకొని దానికి ఉండేటటువంటి రెబ్బలు ఉంటాయి కదండి, వెల్లుల్లి రెబ్బలన్నిటినీ కూడా ఇలా ఒలుచుకోవాలండి. ఇలా ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు అయితే మనకి సరిపోతాయండి. తర్వాత వాటి మీద పొట్టంతా కూడా ఇలా ఈజీగా మనము నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలండి. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని మనము మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఇదంతా కూడా మనకి ఇలాగే తలకు పెట్టుకున్నట్లయితే మనకి తలంతా కూడా ఇలా పొట్టు పొట్టుగా ఉండి మనకి తలంతా కూడా మనం తల స్నానం చేసినా కూడా పొట్టు అనేది రాలుతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు మనం ఇదంతా కూడా ఇలా టీ స్ట్రైనర్ సహాయంతో మొత్తం అంతా కూడా ఆ పల్ప్ అంతా ఇలా వడకట్టుకోవాలండి. ఇలా జ్యూస్ వరకే తీసుకోవాలి. వెల్లుల్లి అనేది మనకి మంచి ఘాటు వాసన కలిగి ఉంటుంది కదండి. ఘాటు వాసనకి తలలో పేలు అనేవి పూర్తిగా చనిపోతాయండి. అంతేకాకుండా చిన్న చిన్న పేలు ఉంటాయి కదా, అవి కూడా పూర్తిగా చనిపోతాయి. ఇలా చేసుకున్నటువంటి వెల్లుల్లి రసం ఉంది కదండి, దీంట్లో ఇప్పుడు మనకి నిమ్మకాయను సగానికి కట్ చేసి ఈ నిమ్మకాయను సగం చెక్క ఇందులో పిండుకోవాలండి. ఇలా గింజలు పడకుండా పిండుకోవాలి. తర్వాత కొద్దిగా ఇలా దూదిని తీసుకొని దాన్ని ఇలాగా తయారు చేసుకున్నాం కదండి, ఈ వెల్లుల్లి నిమ్మరసం లిక్విడ్ దాంట్లో ఇలా డిప్ చేసి మనము తలని పాయలుగా తీసుకుని తర్వాత మనం అదంతా కూడా తలకు అప్లై చేసుకోవాలండి. ఇలా తలకు అప్లై చేసుకుని ఒక గంట సేపు పెట్టుకుని తర్వాత మనం తలస్నానం చేసామనుకోండి, మనకి తలలో పేలు అనేవి పూర్తిగా చనిపోతాయండి. ముఖ్యంగా చిన్న చిన్న ఈపులు ఉంటాయి కదా, అవి కూడా పూర్తిగా చనిపోతాయి. ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎక్కువగా పక్కన కూర్చుంటూ ఉంటారు కదండి. ఒకే బెంచ్లోనూ పక్కన కూర్చున్నప్పుడు ఎవరికైనా ఒకరికి గనక పేలు ఉన్నట్లయితే తర్వాత పక్క పిల్లలకు కూడా పేలు ఎక్కుతూ ఉంటాయి కదా. వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత మన దగ్గర కనుక కూర్చున్నట్లయితే మనకు కూడా పేలు అనేవి తలలోకి వచ్చి చాలా ఇబ్బంది పడతాయి కదా. ఈ టిప్పును కనుక ట్రై చేయండి, తలలో పేలు అనేవి కూడా పూర్తిగా పోతాయండి. ఇంకా ఇంట్లో చేసుకునే టిప్పులో రెండవది ఏంటంటే, ఇలా ఒక ఉల్లిపాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా వాటర్ పోయకుండా మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా మనకి ఇలా టీ స్ట్రైనర్ సహాయంతో మనం ఇది కూడా ఇలా వడపోసుకోవాలండి. ఇదంతా ఇలాగే మనం తలకు పెట్టుకున్నాం అనుకోండి, మనకి తలంతా కూడా పొట్టు పొట్టులాగా ఉంటుందండి. అందుకని మనకి ఇలా వడపోసుకున్నాం అనుకోండి, ఆ పైన ఉండేటటువంటి పొట్టు అంతా కూడా మనకి ఈజీగా పైనుండిపోతుంది. ఓన్లీ మనం ఉల్లిపాయ రసం ఒక్కటి తీసుకుంటే సరిపోతుందండి. ఈ ఉల్లిపాయ రసం అనేది తలకి ఎంత మేలు చేస్తుంది అనేది మనలో చాలామందికి తెలిసిందే కదండి. ఈ ఉల్లిపాయ రసం కనుక మనం తలకు పెట్టుకున్నాం అనుకోండి, తలలో ఉండేటటువంటి చుండ్రు పేలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా నశిస్తాయండి. ఉల్లిపాయలు ఉండేటటువంటి ఘాటు వాసనకి తలలో ఉండే పేలన్నీ కూడా పూర్తిగా చనిపోతాయి. తర్వాత మనకి కొత్త జుట్టు రావడానికి కూడా ఉల్లిపాయ రసం అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. తర్వాత ఇలా మనం వడపోసుకున్నాం కదండి, ఈ ఉల్లిపాయ రసంలో ఇలా కొద్దిగా దూదిని ముంచి మనము తలలోని పాయలుగా అంటే మనము జుట్టంతా కూడా విడదీసుకొని ఈ ఉల్లిపాయ రసం తలంతా పట్టేలాగా అప్లై చేసుకోవాలండి. తర్వాత ఒక గంట పాటు అలాగే ఉంచుకొని తర్వాత కనుక మనము మైల్డ్ షాంపూతో తలస్నానం చేసామనుకోండి, మనకి తలలో ఉండేటటువంటి చుండ్రు పేలు ఇంకా రకరకాలైనటువంటి ఏవైనా చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోతాయండి. ముఖ్యంగా పేలు అనేవి ఈ ఘాటు వాసనకి పూర్తిగా పోతాయండి. ఈ టిప్ కూడా చాలా వరకు యూజ్ అవుతుందండి, ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ హోమ్ రెమెడీ చూద్దామండి. ఇప్పుడు మూడవ రెమెడీ ఏంటంటే, ఇలా ఒక బౌల్ తీసుకుని అందులో ఇలా మనకి కొబ్బరి నూనె ఉంటుంది కదండి, ఆ కొబ్బరి నూనెని ఒక 4-5 స్పూన్లు ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనకి కర్పూర బిళ్ళలు ఉంటాయి కదండి, ఈ కర్పూర బిళ్ళలు కూడా ఒక 3-4 తీసుకుని ఇలా మెత్తని పౌడర్ లాగా చేత్తో ఇలా నలిపేసి వేసుకోవాలండి. తర్వాత అందులోనే మనకి మొత్తం అదంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మ చెక్కను తీసుకుని ఆ రసం అంతా కూడా ఆ నూనెలోకి ఇలా పిండుకోవాలండి. ఇదంతా ఇప్పుడు కలిసేలాగా కలుపుకోవాలి.
మొత్తం అంతా కూడా ఆయిల్లో మనకి నిమ్మరసము ఇంకా మనకి కర్పూరం ఉంది కదండి, అదంతా కలిసేలాగా పూర్తిగా ఇలాగా స్పూన్తో తిప్పుతూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే మనకంతా కూడా ఇలా చిక్కగా జ్యూస్ లాగా తయారవుతుందండి. ఇదంతా ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ నిమ్మరసము ఇంకా మనకి ఆయిల్ కలుపుకున్నాం కదా, తర్వాత కర్పూరం కూడా కలిసినటువంటి ఈ మిశ్రమాన్ని మనం ఇప్పుడు తలకి కనుక అప్లై చేసామనుకోండి, ముఖ్యంగా ఇలా దూది కొద్దిగా ముంచి తర్వాత లిక్విడ్ని ఇలాగ మనం తలకి జుట్టుని పాయలుగా తీసి అప్లై చేయాలండి. తర్వాత ఇది 1 గంట పాటు ఇలాగే ఉంచి మనం కనుక తలస్నానం చేసామనుకోండి, తర్వాత మనకి తలలో ఉండేటటువంటి పేలు, తర్వాత వాటికి ఉండేటటువంటి ఈపులు, ఇంకా పెద్ద పెద్ద పేలు ఉంటాయి కదండి, అవన్నీ కూడా మనం స్నానం చేసినాక జుట్టంతా ఆరిపోయినాక మనం కనుక దూనితో ఒకసారి దువ్వామనుకోండి, మనకి తలలో ఉన్నటువంటి పేలన్నీ కూడా పూర్తిగా పడిపోతాయండి. ఇంట్లో ఒకరికి కనుక ఇలాంటి పేలు ఉన్నట్లయితే తర్వాత ఇంట్లో ఉన్న మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ పేలు అనేవి వస్తూ ఉంటాయండి. ముఖ్యంగా మనము పడుకున్నప్పుడు దిండ్ల మీద ఉండి అవి వేరే వాళ్ళకి పాకుతూ ఉండి మనకి తలలోకి చేరుకుని చాలా ఇబ్బంది పెడతాయండి. ఇంకా నెక్స్ట్ హోమ్ రెమెడీ అండి, ఇలా ఒక బౌల్ తీసుకుని అందులో ఇలా మనకి ఒక 4-5 స్పూన్ల వరకు కొబ్బరి నూనె ఉంటుంది కదండి, లేదంటే మనం తలకు రాసుకునే ఏ నూనె అయినా సరే తీసుకోవచ్చండి. ఇలా ఒక 4-5 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు ఇలా పైన ఉన్నటువంటి పొట్టంతా కూడా ఒలిచి తీసుకోవాలండి. ఇప్పుడు అవన్నీ కూడా మనకి ఇలా అల్లం దంచేది ఉంటుంది కదండి, దాంట్లో వేసుకుని ఇలా కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలండి. బాగా మెత్తగా దంచాల్సిన అవసరం ఏం లేదు. ఇదంతా కూడా ఇప్పుడు మనము ఇలా దంచుకున్నాం కదండి, ఈ మిశ్రమాన్ని కొబ్బరి నూనెలో కలుపుకోవాలి. తర్వాత కర్పూర బిళ్ళలు ఉంటాయి కదండి, వాటిని కూడా ఒక 2-3 తీసుకొని ఇలాగా చేత్తో నలిపేసి ఆయిల్లో వేసుకోవాలండి. ఇదంతా ఒకసారి కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇది ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ గిన్నెను పెట్టుకొని ఇదంతా పూర్తిగా మరగనివ్వాలండి. ఎలా మరగనివ్వాలంటే ఇందులో వేసిన వెల్లుల్లి రెబ్బలన్నీ కూడా పూర్తిగా మనకి ఆయిల్లో ఉడికి తర్వాత అవి నల్లగా మారాలండి. ఇలా ఉడికినప్పుడు మనకి ఇలా పొంగులాగా వస్తుందండి. తర్వాత ఇదంతా కూడా ఇలాగా కొద్దిసేపటికి అందులో ఉన్న వెల్లుల్లి రెబ్బలన్నీ కూడా మనకి ఇలాగా నల్లగా మారుతాయండి. అప్పుడు మనము స్టవ్ కట్టేసుకొని తర్వాత ఈ బౌల్ని పక్కకు పెట్టుకోవాలండి. ఇదంతా కొద్దిసేపు చల్లారాలి. ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు మనము దీన్ని కూడా ఇలాగా టీ స్ట్రైనర్ సహాయంతో ఇలా వడపోసుకోవాలి. తర్వాత ఇదంతా కొద్దిగా చల్లారిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనము ఒక సగం చెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఇప్పుడు ఈ నిమ్మరసము ఆయిల్లో కలిసేలాగా ఇలా పూర్తిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము ఇలా కొద్దిగా మనకి జుట్టుకి పాయలుగా తీసుకొని కొద్దిగా మనము ఆ స్కాల్ప్కి తర్వాత మాడికి మనం అప్లై చేసుకోవాలండి. ఇంకా చిన్న చిన్న పేలు అనేవి మనకి తలకి అంటుకుపోయి ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఇలా మనం అప్లై చేసుకున్నాం కదా. ఈ ఆయిల్ అనేది అప్లై చేయడం వల్ల వాటికి ఉండేటటువంటి ఘాటు వాసనలకు ఆ పేలు అనేవి చనిపోతాయండి. తర్వాత మనము ఇలా 1 గంట సేపు ఈ ఆయిల్ని తలకు పెట్టుకుని తర్వాత తలస్నానం చేస్తే తలలో పేలన్నీ చనిపోతాయండి. రాత్రిపూట కూడా ఈ ఆయిల్ మనము తలకు అప్లై చేసుకుని తర్వాత తెల్లవారి పొద్దున్నే మనం కనుక తలస్నానం చేసినా కూడా తలలో పేలు అనేవి కూడా చనిపోతాయండి. ఇందులో మనకి ఏది నచ్చితే అలా ట్రై చేయొచ్చండి. ఇదిగోండి ఇక్కడ 4 రకాలైనటువంటి ఇంటి చిట్కాలు మనం ఇక్కడ తయారు చేసుకున్నాం చూడండి. ఈ 4టిలో మీకు ఏ పద్ధతి అయితే నచ్చిందో తర్వాత మీకు ఏ పద్ధతి అయితే ఈజీగా ఉందో దాన్ని మనం ఫాలో అయ్యి మన తలలో ఉన్నటువంటి పేలన్నీ కూడా పూర్తిగా తొలగించుకోవచ్చండి. ఈ టిప్పుల్లో 4 టిప్పులు ఏ టిప్పు పాటించినా కూడా మీకు తలలో పేలు అనేవి చాలా ఈజీగా పోతాయండి. ఈ తలలో పేలు అనేవి ఎంత ఇబ్బంది పెట్టేదనేది మనందరికీ తెలిసిందే కదండి. ఇలా సింపుల్గా ఈజీగా ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఇంట్లో తయారు చేసుకున్న వాటితోనే మనము పేలు అనేవి పూర్తిగా తొలగించుకోవచ్చండి. అంతేకాకుండా తలలో ఉన్నటువంటి ఈపులు కూడా పూర్తిగా పోతాయండి. ఈ ఇంటి చిట్కాల్లో మనం వాడిన పదార్థాలన్నీ కూడా ఇంట్లో మనకి అందరికీ అందుబాటులో ఉండేవే కదండి. ఇలా సింపుల్ చిట్కాలతో మనము తలలో పేలు ఈజీగా పోగొట్టుకోవచ్చండి. ట్రై చేసి చూడండి. ఇంతేనండి ఇవాళ వీడియోలోని టిప్స్. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి. మరిన్ని మంచి కొత్త ఐడియాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.